పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో కరుణ జపమాల కోసం సిద్ధపడదాం. హల్లెలూయా 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 పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు 8వ రోజు నవదిన ప్రార్థన కొరకై మనను మనం సిద్ధం చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రార్థనాంశము యేసు ప్రభు మరియు పవిత్రాత్మ యొక్క పరిచర్యను గురించి నవదిన ప్రార్థనల సమయమున జ్ఞప్తి తెచ్చుకున్నాం. యేసు ప్రభు తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను శ్రీసభ పైకి పంపిన తన బాధ్యతను ఏ రీతిగా నెరవేర్చుకున్నారో మనం తెలుసుకున్నాం. జ్ఞానస్నానం ద్వారా శ్రీసభ సభ్యులమైన మన పాపాలు కడిగి వేయబడి పునరుత్థాన క్రీస్తు నూతన జీవితంలో భాగస్థులమయ్యాం. ప్రభువు తమ పవిత్రాత్మను మనకు బహుకరించినందుకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. కాబట్టి వినయముతో కృతజ్ఞత భావముతో ప్రభు స్తుతులు చెల్లించటానికి ఈ దినము ఇక్కడ సమావేశమై ఉన్నాం. పశ్చాత్తాప ప్రార్థన. ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడవగు దాతవైన పవిత్రాత్మదేవా, సకల దోషములు దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహము చేసినందులకు మన్నింపును కరుణను కోరుకుంటున్నాను. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికి నీ పాపములో పడకుండా ఉందునని వాగ్దానం చేయుచున్నాము. ఆమెన్. దీనత్వం కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అణగదొక్కి దీనాత్మలను అనుగ్రహముతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వం పుణ్యగుణమును మాకు ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పిస్తూ మన ఉద్దేశమును కూడా అర్పిస్తూ ప్రార్థిస్తాం. బాబుకి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, దుబాయ్లో పెర్మనెంట్ జాబ్ వచ్చినట్లుగా, జుహితా ఉద్యోగంలో ప్రమోషన్, పనిచేసే స్థలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటున్నట్లుగా, శాండ్రా, బాలా మరియు బిడ్డలను ప్రభు దీవించినట్లుగా, బాబ్, జూహితా మంచి జీవిత భాగస్వామి కొరకు, రెబేకా, జూహితాకి రావలసిన డబ్బులు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పొందూరు వినయ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ఉద్యోగం కొరకు దీర్ఘాయుస్సు ప్రభు దయచేసినట్లుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా, రామరావు, విజయ, శిరీష, ప్రసాద్, ఐరా, ఇయాన్ మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, బిడ్డలు దేవుని సేవలో ప్రభు ఎన్నుకోవాలని, కుటుంబ ప్రత్యేకతలన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పొందూరు వినయ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే వంతేరు ఆనంద్ రెడ్డికి 3 గంటలు ప్రార్థన సమయంలో ఫాదర్ సిరిల్ గారు ఆనంద్ అని పేరు పెట్టి పిలిచిన తర్వాత వివాహం జరిగింది. అందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కానుక మేరీ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఇలా అంటున్నారు. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటాను. ఒకరోజు ఫాదర్ గారు నూతన గృహం కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతన గృహాన్ని దయచేస్తారు అని ప్రవచనం చెప్పారు. దానిని నేను నా కొరకే అని విశ్వసించాను. ఫాదర్ గారు చెప్పిన ప్రకారం నా పాత ఇల్లు అమ్ముడుపోయి
నూతన గృహం కొరకు మేము స్థలం తీసుకున్నాం. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కానుక మేరీ. ఎం రామానందరెడ్డి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, పనులు జరిగించినందులకు కృతజ్ఞతగా, చేపట్టే పనులను ప్రభు దీవించినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, రాఘవేంద్రారెడ్డి మంచి జీవిత భాగస్వామి కొరకు, 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వినోద్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా, లావణ్య మంచి జీవిత భాగస్వామి కొరకు, భాగ్యమ్మ ప్రసాద్ మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, ఫాదర్ సెల్లు గారి మంచి ఆరోగ్యం, పరిచర్యను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సంధ్య మంచి జీవిత భాగస్వామి, సందీప్ మంచి ఆరోగ్యం, మత్తు పదార్థముల నుండి విడుదల కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం, ఫైనాన్స్ డబ్బులు త్వరగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు లక్ష్మణ్ మరియు లక్ష్మి. 13 సంవత్సరాలు వయస్సు గల పీటర్ యాంథనీ హర్షవర్ధన్కి బ్లడ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయి ఉండగా, యేసు ప్రభు తన రక్తముతో కుమారుని శుద్ధి చేసినట్లుగా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే ఆ కుమారుడు సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చి పాల్గొన్న ప్రతి బిడ్డ ఉద్దేశములతో మంచి వాతావరణం ప్రజలకు అందించి ప్రభు దీవెనలు మనందరి మీద, మరి ముఖ్యంగా నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీద, పెందెకోస్తు పండుగ వచ్చే ఆదివారం ఇక్కడ జరగబోతుండగా వస్తున్నటువంటి ఖమ్మం బిషప్ గారు, ఘనత వహించినటువంటి సగిలి ప్రకాష్ గారిని, అలాగే వాక్య పరిచర్య చేయబోతున్న గురువులందరినీ, వస్తున్న ప్రజలందరినీ దేవుడు దీవించమని, జరగబోతున్న తెలుగు వడకాన్ని ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరున్నట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా సేవ చేసినటువంటి బిడ్డలు, పనిచేసినటువంటి బిడ్డలు పి రవి, అమ్ములు వివాహ వార్షికోత్సవ దీవెనలు, మరియు పి జయరాజు, అరుణ వివాహ వార్షికోత్సవ దీవెనలు. వీరి కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు, ప్రభు అనుగ్రహం కొరకు ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ప్రార్థన చేస్తున్నాం. రవి, అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఎంతో పని చేస్తున్నావు. అన్ని చోట్లలో నీ యొక్క పని అని దేవుడు ఇక్కడ చేస్తూ నిన్ను దీవిస్తున్నాడు. అలాగే మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అమ్ములు కూడా అనేక పనులు ఇక్కడ మరి దేవుని సేవలో నిమగ్నమై ఉండగా వారి ఇద్దరు బిడ్డలను, వారి భవిష్యత్తును దేవుడు ఆశీర్వించి దీవించమని మనము విశ్వాస సంగ్రహమును భక్తితో ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి
మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అనేక మందికి అనేక వరములను దేవుడే ప్రసాదిస్తున్నాడు. అందుకే ఇవన్నిటికి పేరు ఆత్మీయ వరములు. ఎఫెసీ 4:11 మానవులను వరములను ఇచ్చినది ఆయనయే. మానవులకు వరములను ఇచ్చినది ఆ ప్రభువే. Ephesians chapter 4:11 for human beings it is God who gives them beautiful gifts. That's why it's called gifts of the Holy Spirit. ఎఫెసీ 4:7 క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణంలో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. The Lord has given each one of us some special gifts. Some can cook, some can eat also. That is also gift. Some cannot even eat. అలాగే కొందరు పాడుతారు, కొందరు మ్యూజిక్ వాయిస్తారు. అందువలన నాకు ఆ గిఫ్ట్ లేదు, ఈ గిఫ్ట్ లేదని చెప్పవద్దు. కొందరు దీన్ని విన్న తర్వాత నవ్వుతుంటారు. ఎందుకంటే తినడం కూడా కొంతమందికి తినటానికి కూడా వాళ్ళకు కుదరదు. ఈరోజు ప్రభుని మనం ప్రార్థన చేసుకుంటే యెషయా గ్రంథం 11:3 దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ, దైవ జ్ఞానము దైవ భీతిని దయచేయు ఆత్మ. Isaiah chapter 11:3 we hear God's gift among them. One is a beautiful gift of wisdom. We need to have it. Also fear of God. All these are beautiful gifts. ఈరోజు జ్ఞానవరం కోసం ప్రభుని ప్రార్థిస్తాం. అన్నిటికీ భయపడతాం, కానీ దైవ భీతి కలిగి మనం జీవించాలని ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ దీస్ టూ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఆఫ్ విజ్డమ్, ఆల్సో నాలెడ్జ్, ఆల్సో ద ఫియర్ ఆఫ్ గాడ్. భక్తితో ప్రభుని ప్రార్థించుకుంటూ ఈ వరములన్నీ ఈరోజు అడగబోతున్నాం. అన్ని వరములను ఈరోజు దేవుడు ప్రతి గుర్తులో వసగునుగాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అలాగే మనందరినీ దేవుని ఆత్మ దృఢపరుస్తుంది. ధైర్యంగా ఉండే వరమును మనకు దయచేస్తున్నది. స్థిరంగా నిలబడే వరమును దయచేస్తుంది. అంతకుముందు పేతురు తన జీవితంలో స్థిరత్వం లేకుండా నేను కూడా నీటిలో నడుస్తానని చెప్పి నడుస్తాడు. కొంతసేపు దేవుని చూస్తాడు, తర్వాత మునిగిపోతాడు. దృఢత్వం అనేది లేదు. There is a special gift called you have to become very steady in your life. So that was not operating in the life of Peter. He was never steady. He was always a wavering person. So he was looking at Jesus and walked on the water, but he looked at the sea and he sank. అలాగే మన జీవితంలో విమర్శన మరియు దైవ భయము ఈ వరములన్నిటినీ మనము ఈ 3వ గుర్తులో అడగబోతున్నాం. మంచి మనస్సును దయచేయమని. 2వ గుర్తులో ప్రార్థన చేయబోతున్నాం. మంచి మనసు కలిగిన వారికి శాంతి అని. అందుకే ప్రభు క్రిస్మస్ టైంలో దేవత ద్వారా చెప్పాడు, మంచి మనస్సు. ఎస్, వీ నీడ్ టు హ్యావ్ అ గుడ్ హార్ట్ అండ్ వీ ప్రే ఫర్ ఆల్ దీస్ గిఫ్ట్స్ టు ఆపరేట్ ఇన్ దిస్ సెకండ్ డికేడ్. భక్తితో పాడుదాం. దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, మంచి మనసులో ఇవ్వరావయ్యా, మంచి మనసును ఇవ్వరావయ్యా, పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. అన్ని వరముల కోసం ప్రభుని ప్రార్థించే నవదిన ప్రార్థన భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. విశ్వాసం లేక మనము దేనిని మనం పొందలేమని వాక్యంలో యాకోబు గ్రంథం 1:6-7 మనం చదువుతున్నాం. వీ కాంట్ రిసీవ్ ఎనీథింగ్ వితౌట్ ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. కొందరు అన్నీ పొందుకుంటారు కానీ ఒకటి కోల్పోతారు, అది విశ్వాసం. జరుగుతున్న కొన్ని సమస్యల వలన వారి జీవితంలో ఉన్న విశ్వాసంను కోల్పోతున్నారు. అందువలన అన్నిటినీ కోల్పోయినా విశ్వాసమును మాత్రం కోల్పోకూడదని భక్తులు చెప్తుంటారు. వీ షుడ్ నాట్ లూజ్ హోప్ అండ్ ఫెయిత్ బికాస్ ఫెయిత్ విల్ బ్రింగ్ గ్రేట్ రివార్డ్. హీబ్రూ 10:35. ఆ గొప్ప విశ్వాసమే గొప్ప బహుమానమును మనకు దయచేస్తని హెబ్రేయులకు రాసిన 10:35 చెప్తున్నది. శాంతం, ప్రశాంతత. చూడండి, యేసు ప్రభు ఆ గడియలో కూడా సిలువలో వేలాడుతూ వాళ్ళను నిందించలేదు, దుఃఖపెట్టలేదు, శపించలేదు. శాంతి సమాధానముతో శాంత గుణముతో అందరినీ ఆదుకొని మన్నించాడు. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ టు బీ అట్ పీస్ ఇన్ moments when we are broken and wounded. Jesus on the cross, he was so calm among the storm that he went through on the cross. అలాగే సంతోషం అనేది కూడా దేవుడిచ్చే గిఫ్ట్లో ఒకటి. ఈ రోజులలో మరి చాలామంది దుఃఖముతో నిండిన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఈ శాంతి సమాధానం అనేది ప్రభు ఇచ్చినటువంటి గిఫ్ట్గా మనం పొందుటకై ప్రార్థన చేయబోతున్నాం. మేలెరిగిన తనం. లూకా 17:5 శిష్యులు ప్రభుతో మా విశ్వాసమును పెంపొందింపమని యేసును కోరిరి. దే కేమ్ టు జీసస్, ఆల్ ది డిసైపుల్స్, అండ్ సెడ్, లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. వి ఆల్సో ప్రే టుడే, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. మా విశ్వాసమును పెంపొందించము దేవా అని ప్రార్థన చేద్దాం. లూకా 17:5 భక్తితో ప్రార్థనతో ఇన్ని వరములు మన మీద రావాలని ప్రార్థిస్తూ పాడుదాం. విశ్వాసము శాంతము సంతోషమును, విశ్వాసము శాంతము సంతోషమును, మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా, మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా, పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. ఈ వరముల కోసం ఈ శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా,
డైరీ నంబర్ 48లో ఇలా రాయబడి ఉన్నది. యేసుప్రభు పునీత ఫాస్టినమ్మ గారితో ఇట్లు పలికెను: ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను మీకు వాగ్దానం చేయుచున్నాను. మరియు భూమిపై ఉన్న శత్రువు ఎడలను ప్రత్యేకంగా మరణ సమయమున సైత్యము విజయమును చేకూర్చేదని కూడా వాగ్దానము చేయుచున్నాను. దీనిని నా మహిమాత్మే నాకు నేనుగా కాపాడుకొందును అని ప్రభు చెప్తున్నాడు. సో ఈ ఫోటో వైపు చూస్తూ, ఈ చిత్రపటం వైపు చూస్తూ ఎవరైతే అర్పించుకుంటారో వాళ్ళకి దీవెనలు ఇలా కలుగుతుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. The Lord is declaring, looking at this beautiful image of Jesus Christ, divine mercy, the Lord will protect us from all the dangers, from devil, from all the evil elements. That's what the Lord is telling us. And he says, I do it for my glory, I save the people. Amen. డైరీ నంబర్ 48. అందుకే ప్రతిరోజు ఈ ప్రార్థన ద్వారా ఆ చిత్రపటం వైపు చూస్తూ మనం ప్రార్థన చేయాలి. భక్తితో ఈరోజు కూడా చేస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతమును, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తులో మనం ఉన్నాం. శ్రీలత, చాణక్య, ఐశ్వర్య, లావణ్య, త్రిపతిరావు, అలాగే జేమ్స్ కుమార్, మీ అందరినీ దేవుడు ఈరోజు పేరుతో పాటు పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. అలాగే మోకాళ్ళలో సమస్యలు ఉన్న అనేక మందికి చికిత్స లేకుండా ఇప్పుడు దేవుని తాకిడిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చలి, జ్వరము, జలుబు ఇవన్నిటితో బాధపడుతున్న 3 వ్యక్తులు, వారిలో ఒకరు దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. అలక్య, నీ జీవితంలో ఎదురు చూసిన అద్భుతములు దగ్గరికి వచ్చింది, అద్భుతములు అని ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక దేశం, అది న్యూజిలాండ్ దగ్గర ఉన్న దేశం. అక్కడ ఒక వ్యక్తికి ఏదో ఒక అద్భుత కార్యం కోసం వేచి ఉన్న బిడ్డలపై అని ప్రభు చెప్తున్నాడు. అంటే కుటుంబం కావచ్చు, దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. 2 తెస్సలోని 3వ అధ్యాయం 5వ వచనం, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీ కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. 2 Thessalonians chapter 3 verse 5. In order that you will receive the love of God and you will receive the patience of God
and God may inspire you with that. 2 Thessalonians 3:5. ప్రేమ, ఓర్పు, మర్యాద, సమాధానము ఇవ్వరావయ్యా అని మనం పాడబోతున్నాం. ఈ గొప్ప వరములన్నీ ఈ దినం పాట ద్వారా నాకు, మీకు, ప్రపంచంలో ప్రతి బిడ్డకు ఈ నవదన ప్రార్థన ద్వారా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అలాగే రాబోయే ఈ పెందెకోస్తు పండుగ ఆదివారం ఇంకా ఒక్కరోజు ఉంది. నవదన ప్రార్థన ముగించబోతున్నాం. అక్కడ వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ఫాదర్స్ అందరినీ, అలాగే పాటలు పాడుతున్న బిడ్డలను, అలాగే వంట చేస్తున్న వారిని, అలాగే స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా మన దగ్గరికి వచ్చి పూజలు అర్పించి మనందరినీ ప్రత్యేకంగా దీవించబోతున్న ఘనత వహించిన సగిలి ప్రకాష్, ఖమ్మం మేత్రాని వారిని దేవుడు ఆశీర్వించమని భక్తితో ప్రార్థించి 4వ గుర్తులో పాడుదాం. ప్రేమను, ఓర్పును, మర్యాదను, ప్రేమను, ఓర్పును, మర్యాదను, సమాధానము ఇవ్వరావయ్యా, సమాధానము ఇవ్వరావయ్యా, పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక ప్రకటన ఈ గుర్తుకు ముందు దయచేసి ఎవరైతే పూజా బలిని పెందెకోస్తు పండుగ ఆదివారం నాడు అర్పించాలని ఆశిస్తున్నారో మీరు దయచేసి అప్పుడు వరకు వెయిట్ చేయకుండా ఈరోజు రేపు లోపల మీరు ఆన్లైన్లో కూడా మీ పూజ ఉద్దేశం తెలియచేస్తే అవి పూజకు ముందుగానే చదవబడతాయి. మళ్ళీ లేటుగా వచ్చి చదవమంటే అది కుదరదు, ఎందుకంటే పండుగ రోజు. అందువలన దయచేసి ముందుగానే ఆన్లైన్లో మీరు మీ పూజ ఉద్దేశములను తెలియచేయండి. ప్లీజ్ నోట్, ఆన్ Pentecost day, that is day after tomorrow, we will be reading out the Holy Mass well ahead of time before the Holy Mass. So please don't come and wait in the line. Already in the online you can offer the Holy Masses and we will specially pray for you. ఆదివారమైన మరునాడే సోమవారం సాయంత్రం నుంచి తెలుగు భాషలో ప్రత్యేక వడకం జరుగుతుంది. మీకు తెలుసు, నా 2వ అపాయింట్మెంట్లో మరి తెలుగు భాషలో జరుగుతున్న చివరి వడకం నేను మరి ఇక్కడ నుంచి మొదటి వారంలో జూన్ నెలలో తమిళనాడులో సేలంలో ఆ నూతన దివ్య వాక్ కేంద్రంను నిర్మించుటకు వెళుతున్నాను. అందువలన ప్రార్థన చేసుకోండి. అలాగే అందరికీ ఈ వడకములు పాల్గొనడానికి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా పేద బిడ్డలు ఎంతోమంది ఉంటారు, డార్మెంటరీస్ అవైలబిలిటీ ఉంటాయి. అందువలన దయచేసి వాళ్ళందరికీ తెలియచేస్తూ ఈ వడకంలో పాల్గొనేటట్టు ప్రార్థించండి. మంచి వాతావరణం దేవుడు దయచేసి ప్రజలు అనుకూలమైన వాతావరణంలో ఈ ప్రార్థనలో పాల్గొనేటట్టు ప్రార్థించండి. అలాగే 31వ తారీఖున ఆదివారం నాడు ఈ స్థలంలో మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పే రోజు. అంటే 31 సంవత్సరాలు ఈ 2 రాష్ట్రములలో దేవుడు మీ ద్వారా అనేక మంది ద్వారా ప్రేమను పంచాడు. మీకు థ్యాంక్స్ చెప్పే రోజు కావున అందరికీ విషయాన్ని తెలియచేస్తూ 31వ తారీఖున వేల సంఖ్యలో ప్రజలు వచ్చి వేలాది వేల స్తోత్రములు దేవునికి తెలియచేసే రోజు. అందువలన అందరికీ విషయాన్ని కూడా నా తరఫున తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. On 31st we will be having Thanksgiving Mass. 31 years I received so much from you all, and thank you so much for standing with me. And so we have a Thanksgiving Day on 31st, that's the final Sunday. So please come and be blessed. Na tarafuna tell the people that it's my personal invitation, all of them to come. We shall thank together and we'll pray for each other. మీరు నన్ను దీవించి నాతో పాటు వెళుతున్న బృందాన్ని దీవించమని ప్రత్యేక మనవి. భక్తితో 4వ గుర్తును పలుకుతూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్థలంలో పనిచేసిన అనేక కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్థలం నుండి ఏలూరు ప్రాంతంలో మా సెంటర్లో
అడ్మినిస్ట్రేటర్గా పనిచేయటానికి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్న సిజో ఫాదర్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని సంవత్సరాలు చక్కగా ఈ బిల్డింగ్ పనులన్నీ చేసి తన బాధ్యతను ఒక పుణ్యక్షేత్రంలో తమిళనాడులో స్వీకరించబోతున్నటువంటి ప్యారిస్ ప్రీస్ట్గా మారబోతున్న ఫాదర్ డేవిడ్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన వారంలో స్వస్థత మహాసభలో పాల్గొన్న అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఇక్కడికి ఈ సెంటర్ పండుగకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ గొప్ప బాధ్యతను డైరెక్టర్గా స్వీకరించి ఈ పనిని కొనసాగించబోతున్నటువంటి ఫాదర్ రవి గారి మీదను బృందం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో పాటు నిలబడబోతున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం దివ్యవాణిలో పనిచేసి దేవుని పదం చేరినటువంటి ఫాదర్ వేళాంకన్ని గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను మరి ముఖ్యంగా ఈ నవదన ప్రార్థనలో పాల్గొంటున్న వారి మీదను ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన అందరి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో మిగిలినటువంటి వరములను కోరుకుందాం. కరుణ, తాలిమిని, నిగ్రహము, విరక్తత్వము. లెట్ us pray for special gift of God's mercy to operate through us and also for the spirit of self-control to operate in us and for God's faithfulness to remain with us. Let us pray for all these gifts in the final decade. బారో ప్రభువా, మేము చేసినటువంటి ప్రార్థన ద్వారా ఇన్ని వరములు పరలోకం నుండి వస్తుంది కావున యాకోబు 1:17లో అన్ని శ్రేష్టమైన వరములు పరమ దేవుని నుండి పరలోకం నుండి లభిస్తుందని మేము వింటున్నాం. అందుకే పరమ నుండి పావనాత్మా దిగి రండి అని పాడుతున్నాం. ఆల్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్స్, వండర్ఫుల్ గిఫ్ట్స్, గుడ్ గిఫ్ట్స్ come from you, Heavenly Father. James 1:17. Give us all these gifts, Lord. Amen. ఇదే మన ప్రార్థన పాటగా పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కరుణను, తాలిమిని, నిగ్రహమును, కరుణను, తాలిమిని, నిగ్రహమును, విరక్తత్వమున్ ఇవ్వరావయ్యా, విరక్తత్వము ఇవ్వరావయ్యా, పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా, నీదు వరములు, నీ ఆత్మీయ వరములు, ఈ నవదిన ప్రార్థనలు మాకును సమస్త మానవాళికి, మరి ముఖ్యంగా పెందెకోస్తు పండుగకు వస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయుమా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, పెంతెకోస్తు రోజు కరెక్ట్గా ఖచ్చితంగా 10 గంటలకల్లా పూజ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బిషప్ గారు ముందుగానే ఉంటారు. సో ప్లీజ్ నోట్, ఆన్ ద పెంతెకోస్ట్ డే 10 o'clock షార్ప్ ద మాస్ విల్ స్టార్ట్ అస్ ద బిషప్ విల్ బి ఆల్రెడీ దేర్. అలాగే మా సమస్త ఐఎన్హెచ్ ప్రావిన్స్ అయినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ ఆనంద్ గారు కూడా ఆ రోజు ఇక్కడ ముఖ్య అతిథిగా ఉంటారు. ఫాదర్ గారిని కూడా మనం సన్మానిస్తాం. సో ప్లీజ్ బీ ఆన్ టైమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఆ రోజు ఫాదర్ ఆనంద్ ఆల్సో, ద ప్రొవిన్షియల్ ఆల్సో విల్ బీ హియర్. సో కమ్ ఆన్ టైమ్ అండ్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. అందరూ మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ నవదిన ప్రార్థనలో పాల్గొన్న మిమ్మలను ఆత్మతో నింపి మీరు కోరుకున్న దానికన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చి మీకు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి జరగబోయేదన్నిటిని మంచిగా మలచి దీవించునుగాక. May the Lord do something which you cannot imagine. May the Lord do the impossible thing. May the Lord turn everything to good for us, in the name of the Father and of the Son and of the Holy Spirit. Hallelujah, 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 hallelujah. నవదిన ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించి సాక్షిగా మార్చాలని. గాడ్ బ్లెస్ యూ.